మన తండ్రి అనే దేవునికి ప్రభు అనేది యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొన్ని లేఖనాలను మనం ధ్యానించుకుందాం. ఈ లేఖనం ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడబోతున్నాడు, మన జీవితాలను మనల్ని ఉజ్జీవింప చేయబోతున్నాడు. అందులో 41వ యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. బూదిగంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయబడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొందును. నా నీతి అనే హస్తముతో, నా దయతో, నా కృపతో, నా శక్తి సామర్థ్యాలతో నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తాను. నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు అని దేవుడి యొక్క లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. చరిత్రలో యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటన, యూరోప్ ఖండానికి సంబంధించినటువంటి పోర్చుగీస్ వ్యక్తి అయినటువంటి బర్తలోమియో డయాస్ అనేటటువంటి ఒక వ్యక్తి, అతడు ఒక మంచి నావిగేటర్. సాధారణ అప్పుడు 1488 సంవత్సరంలో ఆ పోర్చుగీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి దక్షిణాఫ్రికా ప్రాంతంలోకి వెళ్ళి ఒక కొత్త ప్రదేశాలను చూస్తున్నాడు. సాధారణంగా 1488 సంవత్సరంలో ఇంకా కొన్ని ప్రదేశాలు ప్రపంచానికి తెలియదు. కానీ ఇలాంటి నావిగేటర్స్ అందరూ కూడా కొత్త కొత్త ప్రదేశాలను చూసి వాటిని వాళ్ళ దేశంలో ఉన్న రాజులకు చేరవేస్తే ఆ రాజులు ఆ ప్రదేశాలను వాళ్ళ దేశంలో గొప్ప వాటిగా ప్రచురణ చేసేవారు. అలాగే బర్తలోమియో డయాస్ ఆఫ్రికా ఖండానికి వచ్చినప్పుడు ఒక ప్రదేశాన్ని చూశారు. ఆ ప్రదేశం చాలా అందంగా ఉంది, కానీ ఆ తుఫాన్లన్నీ అక్కడనే తుఫాన్ వస్తుంది. సముద్రం ఒడ్డుకు ఉంది కాబట్టి ప్రశాంతమైన వాతావరణం ఉంది, ప్రకృతి చాలా బాగుంది. కానీ తుఫాన్లు చెలరేగుతూ ఉన్నాయి. అలా తుఫాన్లు చెలరేగుతున్న కారణాన్ని బట్టి ఆ బర్తలోమియో డయాస్ అనే వ్యక్తి ఆ ప్రాంతాన్ని చూసి, అబ్బాయి ఎంత బాగుంది, కానీ ఇక్కడ తుఫాన్లు వస్తున్నాయి అని చెప్పి దానికి ఒక పేరు పెట్టాడు. ఎప్పుడు తుఫానులు వచ్చే ప్రదేశము అని పేరు పెట్టాడు. పేరు పెట్టేసి అక్కడి నుంచి తన స్వదేశానికి వెళ్ళాడు. స్వదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జాన్ టూ అనే రాజుకు వర్తమానాన్ని అందించాడు. ఆ జాన్ టూ అనే రాజు అడిగాడు, బర్తలోమియో నువ్వు వెళ్ళావు కదా, మీరు ఈ కొత్త ప్రదేశాలను చూసావు కదా, ఎలా ఉన్నాయి అన్నప్పుడు, రాజు ఒక ప్రదేశం చూసాం కానీ చాలా అందంగా ఉంది, కానీ అక్కడ కొన్ని తుఫాన్లు వస్తున్నాయి అని చెప్పాడు. అప్పుడు రాజు జాన్ టూ అనే రాజు 1488 సంవత్సరంలో యూరోప్ ఖండంలో ఉన్నటువంటి పోర్చుగీస్కి ఒక రాజుగా ఉన్నటువంటి జాన్ టూ అనే వ్యక్తి, రాజు కొంతమందిని మళ్ళీ పంపించినప్పుడు అక్కడ చూసిన వాళ్ళు కూడా అదే సమాచారం ఇచ్చారు, తుఫాన్లు వస్తున్నాయి కానీ ప్రకృతి అందం చాలా బాగుంది, కొంతమంది యాత్రికులు కూడా వెళ్తున్నారు చూడడానికి. అప్పుడు జాన్ టూ రాజు ఈ యొక్క బర్తలోమియో డయాస్ ఆయన పెట్టిన పేరు ఏంటంటే తుఫాన్లు వచ్చే ప్రదేశము అని చెప్పినప్పుడు జాన్ టూ రాజు ఆ పేరు దానికి సరిపోదు, అది ఓన్లీ తుఫాన్లు వస్తుంది కొంత మాత్రమే కదా, దాని చుట్టుపక్కల వాతావరణం చాలా అందంగా ఉంది కాబట్టి దానికి ది కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే పేరును ఆ యొక్క రాజు అక్కడ ఆ పేరును మార్చాడు. గమనించండి, ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ఆ ప్రాంతం చాలా మంచిది, ప్రకృతి చాలా బాగుంది, కొంతమంది వెళ్ళడానికి వస్తున్నారు, చూడడానికి వస్తున్నారు, కానీ అక్కడ తుఫాన్లు చెలరేగడం వల్ల దానికి ఈయన బర్తలోమియో డయాస్ పెట్టిన పేరు ఏంటంటే అది చాలా మంచి ప్రదేశం కాదు, ఎప్పుడు తుఫాన్లు వస్తుంటాయి అని పేరు పెట్టాడు. కానీ అదే ఆ దేశంలో ఉన్నటువంటి రాజు దాని పేర్లు కొట్టివేసి తుఫాన్లు రావడం కాదు, చాలా ప్రకృతి చాలా బాగుంది, చాలా హోప్, నిరీక్షణ, ప్రశాంతత అక్కడ ఉంటుంది అని పేరు మార్చిన తర్వాత చాలా మంది యాత్రికులు ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ చూస్తున్నారు, ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. గమనించండి, ఈ మాటల ద్వారా, ఈ సంఘటన ద్వారా మనం గమనించాల్సింది ఏంటో తెలుసా, బర్తలోమియో డయాస్ దానికి పెట్టిన పేరు వలన చెడు పేరుగా గుర్తింపు వచ్చింది, కానీ నిజానికి అది మంచి ప్రదేశమే. మన జీవితంలో కూడా నువ్వు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పులను బట్టి చాలా మంది వేలెత్తి చూపించి నువ్వు చెడ్డవాడివి, నీ వల్ల కాదు, నువ్వు ఇంతే అని ఆ బర్తలోమియో డయాస్ దానికి చెడ్డ పేరు పెట్టినట్టుగా ఈ లోకంలో ఉన్నటువంటి సైతాను మనుషులు నీ వెలుగుతున్న క్రమంలో, నీ జీవితంలో పైకొస్తున్న క్రమంలో ఏదైనా చిన్న పొరపాటు చేసినా, ఏదైనా చిన్న తప్పు చేసినా, నీ వల్ల కాదు, నీ చేత కాని వాడు, నీ దద్దమ్మవాడు, నీకు ఒక ముద్ర వేసి నీ చేత కాని వాడిగా నేను చిత్రీకరిస్తాను. కానీ దేవుడు అంటుండే ఇంకా తెలుసా, ఆ దేశపు రాజు జాన్ టూ రాజు ఏం చేశారో తెలుసా, దానికి పేరు అది సరిపోదు,
నిజమైన పేరేంటో తెలుసా? ద హోప్ ఆఫ్ కేవ్స్, నిరీక్షణ కలిగిన ప్రదేశం, ప్రశాంతమైన ప్రదేశం అని పేరు పెట్టి ఈ పాత పేరును కొట్టేశాడు. అలాగే దేవుడు కూడా ఈరోజు ఏం తెలియజేస్తున్నాడో తెలుసా? ఒకవేళ నీ జీవితంలో నీకు తెలిసే పిల్లక చిన్న పొరపాట్లు చేసినప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, అందరినీ నువ్వు వేలెత్తి చూసినప్పుడు, అందరినీ నువ్వు ఫలానా వ్యక్తి, నువ్వు అలాంటి దాన్ని, ఇలాంటి దాన్ని అని అంటున్నప్పుడు, నేను అంటుంది ఏంటో తెలుసా? నీవు నా సొత్తు, నీవు నా బిడ్డవు. ఎవరో ఏదో అనుకుంటున్నట్టుగా నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెడుతున్న మాటలు, వాళ్ళు అంటున్న మాటలను నేను కొట్టివేయబోతున్నాను. నువ్వు నా బిడ్డవు, నా దగ్గరికి వస్తే, నా దగ్గరకు వచ్చి క్షమాపణ పొందుకుంటే, నేను వాళ్ళు పెట్టిన పేరును కొట్టేసి నేను నీకు ఒక కొత్త పేరును పెట్టబోతున్నాను. నువ్వు దీవెనలకు కర్తగా ఉండబోతున్నావు, నువ్వు ఆశీర్వాదాలకు కర్తగా ఉండబోతున్నావు అని దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నాను. నేను కేరళలో బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాను. కేరళలో ఎండీ చేస్తున్నప్పుడు ఒక యథార్థ సంఘటన నేను చూశాను. ఏంటంటే సంఘటన, ఒక అమ్మాయి క్రీస్తుని నమ్ముకున్న కారణంగా ఇంట్లో నుంచి తల్లిదండ్రులు అమ్మాయిని ఇంట్లో నుంచి గంటేశారు. ఆ అమ్మాయి ఇంకా ఎక్కడ బ్రతకాలో తెలియక, క్రీస్తుని నమ్ముకున్నందుకు నాకు ఇంత ఒక పెద్ద అవమానం వచ్చేసింది, క్రీస్తుని నమ్ముకోవడం తప్ప, మంచి మార్గంలో బ్రతకడం తప్ప, ఏ తప్పు కాదే, మరి నా తల్లిదండ్రులు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి తల్లిదండ్రులు అలా ఇంట్లో నుంచి గెట్టేసినప్పుడు ఆ స్త్రీ లేదా ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి, జరిగిన యథార్థ సంఘటన, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక దైవ సేవకుల కుటుంబాన్ని చూసుకొని, ఆ దైవ సేవకులు యొక్క దైవ సేవకులు కాదు, క్రైస్తవ ఫ్యామిలీ ఆమెను చేరదీసి ఆమెకు మంచి విద్యను అనుగ్రహించి ఎంతో కొంత సపోర్ట్ ఉండడం ద్వారా ఆమె ఒక మంచి భవిష్యత్తు సంపాదించుకోగలిగింది. ఎప్పుడైతే ఆమె ఉద్యోగం గవర్నమెంట్ ఎంప్లాయీగా మారిపోయి గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించుకుందో, అప్పుడు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేశారు, అమ్మా మేము వృద్ధాప్యానికి వచ్చేసామమ్మా, దయచేసి ఇంటికి రావమ్మా, మేము అప్పుడు నేను ఏదేదో అన్నామమ్మా, కానీ నేను ఇంత గొప్పగా అవుతావని, ఇంత మంచి రేంజ్లో, ఇంత మంచి ఉన్నత స్థితిలో ఉంటావని మాకు తెలియదమ్మా, పొరపాటు పడ్డామమ్మా, తిరిగి ఇంటికి రా అమ్మా అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రతిరోజు ఫోన్ చేసి. ఒకప్పుడేమో నీవు క్రైస్తవురాలు అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చీప్గా చూసి వెళ్ళగొట్టేశారు. కానీ దేవుడు ఆమెను చూశాడు, ఆమె నిరీక్షణను చూశాడు, ఆమె భక్తిని చూశాడు, ఆమె పవిత్రతను చూశాడు, ఆమె పరిశుద్ధతను చూశాడు, ఆమె దేవుడికి సమర్పించుకున్న సమర్పణను దేవుడు చూశాడు. కాబట్టి అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? బూది గంటముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, బూది గంటముల నుండి నేను పిలుచుకున్నాను. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు నన్ను నమ్ముకొని అంటే, నువ్వు ఆశమాశగానే వెళ్ళిపోలేదు, నా చిత్త ప్రకారంగానే నన్ను నమ్ముకున్నందుకు నీకు శిక్ష వచ్చింది కదా, కానీ నేను వదిలిపెట్టను. ఆ భూలోకంలో నుంచి నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నా కాబట్టి నేను వృధాగా వదిలిపెట్టను, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని దాని అర్థం. ఎప్పుడైతే ఆ అమ్మాయి తల్లిదండ్రులు వదిలేదని బయటికి వెళ్ళిపోయిందో, అప్పుడు ఆమె మంచి స్థితిలో చదువుకుంది, గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించుకుంది. కేరళలో జరిగినటువంటి యథార్థ సంఘటన. అలా వెళ్ళినటువంటి అమ్మాయి ఫోన్ చేయగానే ఇంకా తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి వెళ్ళి వృద్ధాప్యం ఉన్న తల్లిదండ్రులను ఆమె పోషించడము, తల్లిదండ్రులను చూసుకోవడం అనేది జరిగింది. ఎవరైనానో విసర్జించిన రాయి మూలకు తలరాయి అగును అని దేవుడు తెలియజేస్తున్నారు. నిషేధించిన రాయి, ఈ రాయి పనికిరాదురా, ఈ రాయి వేస్ట్, పక్కకు వాడేసేది అన్న ఆ రాయిని మూలకు తలరాయిగా దేవుడు చేస్తాడు. నీ జీవితంలో ఎవరైనా నిన్ను తోలనాడుతున్నారా? నీ కుటుంబంలో ఎవరైనా నిన్ను చీప్గా చూస్తున్నారా? నువ్వు ఇంతేరా, నీ జీవితం ఇంతేరా, నీ దేనికి పనికిరావురా, నువ్వు ఒక దరిద్రుడవురా, ఎప్పుడు చూసినా నీ జీవితంలో అపజయాలు, ఎప్పుడు చూసినా నీ జీవితంలో ఫెయిల్యూర్సే, నీ జీవితంలో బాగుపడవమ్మా, నీ జీవితంలో బాగుపడవు అని నీ అమ్మ నాన్నలు అంటున్నారా? లేదంటే నీ స్నేహితులు, నీ బంధువులు నిన్ను చూసి నీ తక్కువ హేళన చేస్తూ నీ బ్రతికింటారా? ఎప్పుడు అనారోగ్యం పాలవుతుంటావేంట్రా? ఎప్పుడు హాస్పిటల్లో ఉంటావేంట్రా? నువ్వు చదువుతావు కానీ ఎందుకు నీ మార్క్స్ ఇంత ఏంట్రా? నువ్వు మెచ్యూర్ స్టూడెంట్ కాదని, నువ్వు బాగా క్లాస్లో ఫస్ట్ రావేంట్రా? నువ్వు డల్ స్టూడెంట్ ఏంట్రా? నువ్వు ఇంతేనేంట్రా? ఇంకా నీకు చదువు అబ్బదురా అని నేను నిరుత్సాహపరుస్తున్నానేమో. నీకెప్పుడు అనారోగ్యం పాలవుతుంటావు, బెడ్ పైన ఉంటావు, ఇంకా నీ బ్రతకంతే అదే బెడ్ పైన చచ్చిపోయే స్థితి వస్తే తప్ప నీవు బాగుపడవు, నీ జీవితం ఇంతే అని అంటున్నారేమో. అక్కడ చదువు విషయంలో కానీ కుటుంబంలో, నీ కుటుంబం ఇంతే, నువ్వు ఎంత కష్టపడ్డా నీ కుటుంబం బాగుపడదు, ఎందుకంత ప్రయాసపడుతున్నావు, నీ కుటుంబం అంతే, నీ కుటుంబం ఉండే పరిస్థితి అంతే అని నీ కుటుంబాన్ని చూసి చిన్నగా చూస్తున్నారేమో.
నువ్వెంత కష్టపడ్డా కానీ నీ కష్టానికి ప్రతిఫలం రావట్లేదేమో. అయితే దేవుడు ఈ రోజు తెలియజేస్తుందంటే తెలుసా, ఆ కేరళలో ఉన్న అమ్మాయి పరిస్థితి కూడా అదే. నువ్వు చేత కావదు, నీ ఇంతే, నీ జీవితం ఇంతే అన్నారు. కానీ ఆమె ఒకానొక రోజు గవర్నమెంట్ జాబ్ సంపాదించుకొని అందరు తలని చూస్తున్నారు. కారణం, ఆమె సమర్పించుకున్న జీవితాన్ని దేవుడు చూశాడు. చూసిన ఆ జీవితాన్ని దేవుడు పట్టుకొని ఆమెను ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. నీ జీవితంలో కూడా ఒకప్పుడు ఇప్పుడు ఒకవేళ నిరీక్షణ లేకుండా ఉన్నావా? బర్తలోమియ దయా ఆ ప్రాంతాన్ని చూసి పనికిరాంది అని పేరు పెట్టాడు. అదే జాన్ 2 అనే ఆ రాజు దానికి లేదు, నిరీక్షణ కలిగిన ప్రదేశము, అది మంచి పనికొచ్చే ప్రదేశము, ప్రశాంతంగా రెస్ట్ తీసుకునే ప్రదేశము, ఆహ్లాదకరమైన ప్రదేశము అని పేరు పెట్టగానే ఎంతో మంది యాత్రికులు ఆ ప్రదేశానికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే దేవుడు నీకు కూడా పేరు పెడుతున్నాడు. సైతాన్ని పెట్టే పేరేంటి? నీ వల్ల కాదు, నీ బ్రతుకు ఇంతే, నీ బ్రతకలేవు, నువ్వు బాగుపడలేవు అని నీ మనసులో ఒక ఏదైనా కలక పెట్టాడా? నీ మనసులో వీళ్ళు అన్న మాటల్ని బట్టి నిజమే నా జీవితం ఇంతే, నేను బాగుపడను, నేను నిజంగానే వాళ్ళు అన్నట్టుగా నా జీవితం ఇంతే అండి, నేను బాగుపడి నిజమేనండి, ఐఎమ్ బ్యాడ్ పర్సన్, బ్యాడ్ లక్ పర్సన్, నేను దురదృష్టవంతుని అండి, నేను ఇంతే అండి అని నువ్వు అనుకుంటున్నావా? కాదు కాదు, అది సైతాను చెప్తున్నమాట. నీవు లక్కీ ఫెల్లో లేదా దురదృష్టవంతుడు అదృష్టవంతుడు అనే మ్యాటర్ ఇక్కడ కాదు. ఎప్పుడైతే నీ దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావో అప్పుడు నీవు అదృష్టవంతుడి లెక్క కాదు కదా, దేవుని బిడ్డగా నీ లెక్కలోకి వస్తావు. అప్పుడు నీవు ఎలాంటి స్థితి ఉన్నా, ఏ స్థితిగతిలో ఉన్నా నిన్ను దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటావో. కేరళలో ఉన్న అమ్మాయి సమర్పించుకుంది కాబట్టి దేవుడు ఆమెను దీవించాడు. ఇక్కడ ఆ రాజు కూడా పేరు దాన్ని కొట్టేసి కొత్త పేరు పెట్టాడు. ఎంతో మంది యాత్రికులు వెళ్తున్నారు. కాబట్టి గమనించండి, మన జీవితంలో గనుక కష్టాలు నష్టాలు వచ్చి ఎవరైనా నిన్ను హేళన చేస్తూ నీ బ్రతుకు ఇంతే అంటే నువ్వు వారికి కాదు కదా, వారికి తిరిగి సమాధానం చెప్పడం కాదు కదా, నీ మనసుకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి. నేనేంటో నా దేవుడేంటో నాకు తెలుసు. ఒకానొక రోజు నేను ఉన్నతమైన స్థితికి నేను ఎదగబోతున్నాను, నా దేవుడు నన్ను పట్టుకోబోతున్నాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు అని నువ్వు గుర్తించు. అందుకే దేవుడు ఈ రోజు లేఖనాల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం నీవు ఊహించుకుంటున్నట్టుగా నీ జీవితం అంతే ఉండేది కాదు. రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఒక గొప్ప వ్యక్తిగా, ఇతరులకు దీవెనకరమైన వ్యక్తిగా, ఒక పచ్చని చెట్టుగా, ఇతరులకు నీడనిచ్చే గొప్ప వృక్షంగా నువ్వు ఉండబోతున్నావు. దాని కారణం ఏంటో తెలుసా? నీ జీవితాన్ని దేవుడు చూశాడు, నీ సమర్పణను చూశాడు. నీ దేవునికి కనుక నీ జీవితాన్ని ఇంకా సమర్పించుకుంటే అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు, అత్యధికంగా ఇతరులకు దీవెనకరంగా నువ్వు ఉండబోతున్నావు. కాబట్టి ఈరోజు మనము క్లియర్ గా 2 విషయాలు తెలుసుకున్నాం. కేరళలో ఉన్న ఈ పరిస్థితి కూడా అలా ఉంటే దేవుడు ఆమెను మూలకు తలరాయిగా చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి జాన్ 2 రాజు కూడా ఆ పేరును మార్చేసి అది గొప్ప యాత్ర ప్రదేశం అని పేరు పెట్టగానే చాలా మంది అది ఇప్పుడు యాత్ర ప్రదేశంగా, టూరిస్ట్ ప్లేస్ గా మారిపోయింది. కాబట్టి నీ జీవితం కూడా ఒకవేళ నీ జీవితం ఇంతే, అనారోగ్యంతో నువ్వు మంచానికి పరిమితం అయిపోతావు, నీ జీవితం ఇంతే, ఇంకా నువ్వు బాగుపడవు, ఎంత చదివినా నీకు మంచి మార్క్స్ రావు అని ఎవరైనా నేను నిరుత్సాహపరిస్తే నీ జీవితం అది కాదు. దేవుడు నీ పేరును మార్చబోతున్నాడు. ఎందుకంటే నీ జీవితం దేవునికి సమర్పించుకుంటే కనుక దేవుడు నీ జీవితాన్ని మార్చేసి ఒక మంచి ఉన్నతమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. అలాంటి నిరీక్షణ దేవుడు నీకు ఇచ్చి నేను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిందాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.